పుత్రుడు పున్నామన్నరకం నుంచి తప్పిస్తాడు అని చెప్పి ఒక ఆర్యోక్తి. అంటే పుత్రుడు లేని వాళ్ళకి పున్నామ నరకాలని అంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ దాని గురించి కంగారు పడద్దు. అదివరకు ఏంటంటే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా పుత్రుడు కోసం తపస్సు చేసేవాళ్ళు. పుత్రుడు కలగాల్సిందే. అంటే మా చిన్నప్పుడు ఏంటంటే 10 మంది 12 మంది కూడా ఆడపిల్లల సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? పుత్రుడి కోసం వెయిట్ చేసి పుత్రుడిని కనేవాళ్ళు. ఎందుకంటే పుత్రుడు పున్నామ నరకాన్ని నుంచి తప్పిస్తాడు అని చెప్పేసి దాని యొక్క అంటే ఇప్పుడు ఈ నచికేతుడు కథ లాంటి కథల్లో నుంచే, ఎందుకంటే అతనికి ఆ సామర్థ్యం ఉంటుందిట ఆ కుమారుడికి తండ్రిని నరకాది లోకాల నుంచి. ఎందుకంటే గరుడ పురాణంలో కూడా ఏం చెప్తారంటే పుత్రుడు తండ్రి గతించక ముందే కొన్ని పనులు చేయవలసి ఉంటుంది తండ్రికి. అంటే చివరి సమయం అంటే తండ్రి మంచిగా ఆయనకి అన్ని అంగాలు మంచిగా పనిచేస్తున్నప్పుడే తండ్రి తరఫున కొన్ని పనులు చేయాలి పుత్రుడు. అట్లాగే గతించిన తర్వాత ఏమేమి చేయాలో కూడా ఈ గరుడ పురాణంలో చెప్పబడింది అనమాట. సో ఆ విధంగా పుత్రుడికి మాత్రమే అధికారత్వం ఉంటుంది. అంటే కుమార్తెలకి లేదా అంటే ఏంటి? అదరికి ఏం చెప్పేవాళ్ళు? నీ కుమార్తె పుట్టిందా, ఏదో ఒక రకంగా కొడుకుని కను అనేవాళ్ళు. అంటే కుమార్తె పుట్టినా నువ్వు కొడుకుని కనాల్సిందే. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు కొడుకుల కోసం అని చెప్పేసి అనేక సంవత్సరాల దీర్ఘ తపస్సు ఆచరించేవాడు.